ఈ రోజు కరెంట్ అఫైర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలతో వణుకు పుట్టిస్తున్న స్క్రబ్ టైఫాయిడ్స్ వ్యాధి గురించి తెలుసుకుందాం. అయితే ఈ వ్యాధి ఓరియంటియా సుట్సు గమిసి అనే స్క్రబ్ టైఫాయిడ్స్ అనే తీవ్రమైన అంటువ్యాధి కారణమయ్యే ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ వ్యాధి సోకిన చిగ్గర్స్ అంటే లార్వా మైట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చిన్న పురుగుల్లా ఉంటాయి. కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాప్తి ఏ విధంగా ఉంటుందంటే, నల్లిని పోలిన చిగ్గర్ మైట్ కీటకం కాటు వల్ల ఈ స్క్రబ్ టైఫాయిడ్స్ వ్యాధి మనుషులకు సోకుతుంది. అయితే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే అంటువ్యాధి కాదు. అయితే ఈ కీటకాన్ని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, అయిన నిర్వహణ సరిగ్గా లేని కూరగాయల తోటలు, పొలాలు, గడ్డి మైదానాలు, నదీ తీరాలు, ఇసుక మేటలు, పశువుల పాకలు, ఎలుకలు, పశువులు, ఇతర జంతువుల శరీరం పైన ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటి బారిన ఎవరు ఎక్కువగా పడతారంటే, పొలాల్లో, తోటల్లో పనిచేసే రైతులు, నిర్వహణలో లేని గడ్డి మైదానాల్లో ఉండేవారు, తోటల్లో ఆడే పిల్లలు వీటి బారిన ఎక్కువగా పడే అవకాశం ఉంది. అయితే వ్యాధి లక్షణాలు గమనించినట్లయితే నీరసం, తీవ్ర జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీటకం కాటు వేసిన చోట నల్లని మచ్చలా ఏర్పడి దద్దుర్లు, జీర్ణ, శ్వాస సమస్యలు, సకాలంలో వైద్యం అందకపోతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెదడు, కిడ్నీ, శరీరంలోని ఇతర భాగాల పనితీరుపై కూడా ప్రభావం చూపి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అయితే వైద్య పరీక్షలు ఏం చేయించుకోవాలంటే ర్యాపిడ్, వైల్డ్ ఫెలిక్స్, ఐజీఎం, ఎలిసా ఇతర పరీక్షల ద్వారా వ్యాధి గుర్తించే వీలుంది. అయితే ప్రాథమిక దశలో వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ వాడితే నయం అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థాంక్యూ.